సామెతల గ్రంథము ఈ రాత్రి మనం చదువుకునే వాక్య భాగము, ఈ రాత్రి మనము చదవబోయే వాక్య భాగము వచ్చి సామెతల గ్రంథము అధ్యాయము 3 వాక్య భాగము 19. 3వ అధ్యాయము వాక్య భాగము 19. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. చెప్పండి, ఈ మాటను అందరూ కలిసి చదువుదామా? జ్ఞానము వలన యెహోవా దేనిని స్థాపించాడంట? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడంట భూమిని స్థాపించాడంట. దేని వలన? జ్ఞానము వలన. దేవుడే జ్ఞానము వలన భూమిని స్థాపించాడంటే మనకు జ్ఞానం ఎంత అవసరమో ఒకసారి అర్థం చేసుకోండి. నా మాట అర్థమవుతుందా మీకు? దేవుడే భూమిని స్థాపించటానికి దేనిని వినియోగించాడు? జ్ఞానమును వినియోగించాడు. దేవునికి జ్ఞానము అంత అవసరమైతే మనుషులైన మనకు జ్ఞానము మరి ఎంత అవసరమై ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రపంచమంతటా దేవుడంట జ్ఞానము వలన సృష్టించాడు. ఈ భూమిని దేవుడంట జ్ఞానము చేత, జ్ఞానము వలన స్థాపించాడు. వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచాడు. ఆయన తెలివి వలన అగాధ జలములు ఏమైందంట? ప్రవహించుచున్నది. అంటే జ్ఞానము, వివేచన, తెలివి, ఈ 3 వలన దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మనుషులకే కాదు, దేవుడు కూడా జ్ఞానమును వినియోగించినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే బైబిల్ అంటుంది 13వ వాక్యంలో చూడండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఎవరంట? చెప్పండి, చెప్పండి గట్టిగా, ఎవరంట? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. ఎంత మాట అండి అది! వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులన్నీ, నీకు ఇష్టమైన వస్తువులు. కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి వెండి అంటే ఇష్టం, కొంతమందికి వైడూర్యము, వజ్రము, ఇవన్నీ ఇష్టమంట. కానీ బైబిల్ అంటుంది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దేనితో? జ్ఞానముతోను, వివేచనతోను, తెలివితోను సమానములు కావు. అంటే వీటన్నిటికంటే జ్ఞానము, వివేకము, తెలివి గొప్పది. బైబిల్ అంటుంది, దాని కుడి చేతిలో దీర్ఘాయు. దేని కుడి చేతిలో? జ్ఞానము, తెలివి, వివేచన. వాటి కుడి చేతిలో ఏమున్నదంట? దీర్ఘాయు ఉన్నది. దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. అర్థం చేసుకోండి, ధన ఘనతలు. ధనమంట జ్ఞానము వలన, వివేకము వలన, తెలివి వలన కలుగుద్దంట. అందుకే నేను చెప్తున్నా, ధనం అంటే అందరికి ఇష్టం. ఈ ప్రపంచములో డబ్బును దేశించువాడు ఒక్కడు ఉండడు. డబ్బు అంటే అందరికి ఇష్టం, కానీ చాలామందికి తెలియదు, డబ్బు జ్ఞానము వలన కలుగుతుంది, తెలివి వలన కలుగుతుంది, వివేచన వలన కలుగుతుంది.
డబ్బు కంటే జ్ఞానము, వివేకము, తెలివి నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబములో ధన సంపదలు, ధన ఘనతలు నీ ఇంటిలో నిండి ఉంటుందంట. సో జ్ఞానము, వివేచన, తెలివి, ఈ మూడిటిని మనం సంపాదించుకోవాలి. బైబిల్ అంటుంది చూశారు కదా, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి, దాని మార్గములు ఎలా ఉంటాయంట, రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ ఏముంటాయంట, క్షేమకరములు, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దానిని పట్టుకొని వారందరూ ఏమగుదురు, ధన్యులు. ఎందుకంటే ఆ జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ఏమగుచున్నది, ప్రవహించుచున్నది, మేఘముల నుండి మంచు బిందువులు ఏమగుచున్నది, కురియుచున్నది. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసి కొనుము, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము, అది నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. స్తోత్రం చెప్దామా? అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో మనకు కావలసినది జ్ఞానము, వివేచన, తెలివి. ఇవి మూడు అవసరం. దేవుడు జ్ఞానము వలన భూమిని స్థాపించాడు, వివేచన వలన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు, తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నది. సో దేవుడు కూడా జ్ఞానము కలిగి ఉన్నాడు, వివేచన కలిగి ఉన్నాడు, తెలివి కలిగి ఉన్నాడు. వాటి వలన ఈ సృష్టి మొత్తాన్ని ఆయన సృజించాడు. సామెతల గ్రంథము 24 ఇక్కడ చూడండి ఒక చక్కని మాట. ఈ 24వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చూద్దాం. 3వ వాక్యం, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. దేని వలన చెప్పండి, దేని వలన? సో బైబిల్లో విన్నాం ఇప్పుడు, ఈ సృష్టి దేవుడు సృజించటానికి జ్ఞానమును వినియోగించాడు. ఈ భూమిని స్థాపించటానికి దేవుడు జ్ఞానమును వినియోగించాడు. జ్ఞానము వలన యెహోవా ఈ భూమిని స్థాపించాడు. అదేవిధంగా నీ ఇల్లు కట్టబడటానికి నీకు కావలసినది జ్ఞానము. నీ ఇల్లు కట్టబడటానికి నీకు కావలసినది జ్ఞానము. కట్టిన ఇల్లు స్థిరపరచబడటానికి నీకు కావలసినది వివేచన. కట్టిన ఇల్లు స్థిరపరచబడటానికి నీకు కావలసినది వివేచన. కట్టిన ఇంటిలో విలువైన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలి అంటే నీకు కావలసినది తెలివి. చూసారా? జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, కట్టిన ఇల్లు వివేచన వలన స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడిన ఇంటి గదుల నిండా సర్వ సంపదలతో నింపబడుతుంది. దేని చేతంట? తెలివి చేత. అందుకే నేనేమంటున్నానంటే, నీ ఇల్లు కట్టబడాలా, నీ ఇల్లు స్థిరపరచబడాలా, నీ ఇంటిలో ఉన్న ప్రతి గదులు రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలి. దీనికి కావలసినది జ్ఞానము, వివేకము, తెలివి. చూసారా? దేవుడు కూడా చూడు, జ్ఞానము, వివేకము, తెలివి కలిగి ఈ సృష్టిని కలగజేశాడు. ఈరోజు ఈ సృష్టి ఇలా ఉన్నది, ఈ సృష్టి ఇంత చక్కగా అందంగా ఉన్నదంటే కారణం దేవుడు జ్ఞానము చేత ఈ భూమిని స్థాపించాడు, తెలివి చేత ఆకాశ విశాలములను స్థిరపరిచాడు కదా, వివేచన చేత, తెలివి చేత ఆ యొక్క అగాధ జలములు ప్రవహించున్నట్లు చేశాడు.
సో దేవుడు ఈ సృష్టిని కలగ చెయ్యటానికి జ్ఞానము, వివేచన, తెలివిని ఎలా వినియోగించాడో అలాగనే నీ ఇంటిని కట్టుకోవటానికి నీకు జ్ఞానం అవసరం. నీ ఇంటిని స్థిరపరచబడటానికి నీకు వివేచన అవసరం. నువ్వు కట్టిన ఆ ఇంటిలో ఉన్న గదులు నిండా సర్వ సంపదలతో నింపబడాలి అంటే నీకు తెలివి అవసరం. అందుకే నేను చెప్తున్నాను, జ్ఞానము, తెలివి, వివేచన ఒక మనిషికి అవసరం. ఎప్పుడు ఈ జ్ఞానము, తెలివి, వివేచన మీరు కలిగి ఉంటారో మీ కుటుంబము సురక్షితంగా ఉంటుంది. మీరు బైబిల్లో చూసారా, డబ్బు కలిగి ఉండటం శ్రేష్టము, బంగారము కలిగి ఉండటం శ్రేష్టము, వెండి కలిగి ఉండటం శ్రేష్టమని ఎక్కడ బైబిల్లో చెప్పలా. బంగారము కంటే, వెండి కంటే తెలివి, జ్ఞానము, వివేచన సంపాదించుకొనువాడంట ధన్యుడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? బంగారము కంటే జ్ఞానము గొప్పది, బంగారము కంటే తెలివి గొప్పది, బంగారము కంటే వివేచన గొప్పది. ఏ మనుష్యుడు జ్ఞానము, తెలివి, వివేచన కలిగి ఉంటాడో ఆ మనుషుని ఇంట్లో సర్వ సంపదలు నిండి ఉంటదంట, ధనధాన్యములు నిండి ఉంటదంట, ఘనత నిండి ఉంటదంట, దీర్ఘాయుస్సు నిండి ఉంటదంట. ధనము జ్ఞానుల ఇంట నిండి ఉంటదంట. జ్ఞానుల ఇల్లు సర్వ సంపదలతో నిండి ఉంటదంట, జ్ఞానుల ఇల్లు. అందుకే జ్ఞానమును ఎంచుకున్నాను నేను. జ్ఞానము ఉంటే మనిషి డబ్బును సులువుగా సంపాదిస్తాడు. తెలివి, జ్ఞానము, వివేకము ఉంటే డబ్బును ఎలా సంపాదించాలనో వాడికి మాత్రమే తెలుస్తుంది. అందుకే స్త్రీలరా, మీరందరూ కూడా జ్ఞానము కలిగి ఉండండి. బైబిల్ అంటుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు కట్టిన ఇంటిని ఏం చేయనంట, ఊడబెరుకును. జ్ఞానము చాలా అవసరం. దేవుడే జ్ఞానము వలన భూమికి పునాది వేశాడు. మీకు ఇంకొక వాక్యం చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రికలో అధ్యాయం 11 ఇక్కడ చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలో అధ్యాయము 11 3వ వాక్యం. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఈ వాక్య భాగం అర్థం కాదు మీకు. అందుకని నేను నెమ్మదిగా చక్కగా చెప్తున్నాను. 11వ అధ్యాయము 3వ వాక్యము, హెబ్రీలకు రాసిన పత్రిక. చదవండి ఎవరైనా చదవగలిగితే. ప్రపంచములు, గమనించండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టియు దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఈ ఒక్క మాటను మాత్రం చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యం వలన ఏమైందంట, నిర్మాణమైనది. ఒకసారి చెప్పండి, ప్రపంచములు దేని వలన నిర్మాణమైనది? దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనది. నిర్మాణము అంటే కట్టబడినది. ఈ ప్రపంచములంట దేవుని వాక్యము వలన కట్టబడినది. చెప్పండి, ఈ ప్రపంచములు దేవుని వాక్యము వలన ఏమైందంట, కట్టబడినది. నిర్మాణము, నిర్మాణము అంటే కట్టబడటం. దేవుడు తన వాక్యము చేత ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. అది అర్థం. చెప్పండి, దేవుడు తన వాక్కు చేత ఈ ప్రపంచములను ఏం చేశాడు, నిర్మించాడు. అక్కడ మనం వింటున్నాం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించాడు. దేని వలన భూమిని? జ్ఞానము వలన యెహోవా దేనిని స్థాపించాడు? భూమిని. ఇక్కడ ఏమంటుంది, ప్రపంచములు దేవుని వాక్యము వలన ఏమైందంట, నిర్మాణమైనది. అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించటానికి దేనిని వినియోగించాడంటే తన వాక్యమును వినియోగించాడు, తన మాటను వినియోగించాడు. సో దేవుడు తన వాక్యమును
ఈ ప్రపంచాన్ని నిర్మాణము చెయ్యటానికి వినియోగించాడు. ఇప్పుడు నన్ను చూడండి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే, నీ కాపురమును కట్టుకోవాలి అంటే, నీ పిల్లల జీవితాన్ని కట్టాలి అంటే, నీకు నచ్చిన ఇల్లు, నీకు నచ్చిన ప్రపంచం, నీకు నచ్చిన లోకాన్ని నువ్వు నిర్మాణము చేసుకోవాలి అంటే నీకు కావలసినది దేవుని వాక్యం. బైబిల్ అంటుంది, దేవుని వాక్యము చేత నీకు నచ్చిన ప్రపంచాన్ని, నీకు నచ్చిన కుటుంబాన్ని, నీకు నచ్చిన ఇంటిని, నీకు నచ్చిన కాపురమును నువ్వు నిర్మాణము చేసుకోగలవు. నేను చెప్తున్నాను మరలా, ప్రతి ఒక్కరికి వారికి నచ్చిన ప్రపంచాన్ని, వారికి నచ్చిన ఇంటిని, వారికి నచ్చిన కుటుంబాన్ని కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది. కానీ ఎలా కట్టుకోవాలనో చాలామందికి తెలియదు. అందరూ అనుకుంటారు డబ్బుంటేనే మనం ఏదైనా చెయ్యగలం, డబ్బుంటేనే మనం ఏదైనా కట్టుకోగలం, డబ్బుంటేనే మనం ఏదైనా కొనగలం. నిజమే, ఈ లోకములో ఉన్న మనుషులకు తెలిసినది డబ్బు వలన, డబ్బు ద్వారానే ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము, ఏదైనా కట్టుకోగలం. అది లోకములో ఉన్న మనుషులకు తెలిసిన ఒక నిజం. కానీ ఈ నిజము వాస్తవానికి సత్యమైపోదు. ఎందుకంటే డబ్బు ద్వారానే కాదు, డబ్బు లేకుండా కూడా మనం ఏదైనా చేయగలం. బైబిల్ అంటుంది, నమ్మిన వానికి సమస్తమును కదా, నమ్మకము కలిగిన వాడికంట సమస్తమును సాధ్యమంట. అంటే నమ్మేవాడు ఏదైనా చేయగలడు, డబ్బు లేకపోయినా. బైబిల్లో ఇద్దరికి మాత్రమే సమస్తము సాధ్యమండి. ఒకటి, దేవునికి సమస్తము సాధ్యం, ఆయన ఏదైనా చేయగలడు. అలాగనే నమ్మిన వానికి సమస్తము సాధ్యం, వాడు ఏదైనా చేయగలడు. అర్థం చేసుకో, దేవుని వలన సమస్తము చేయగలుగుతుంది, నమ్మిన వాడు కూడా ఏదైనా చెయ్యగలడు. దేవుడు ఏ పని చెయ్యగలడో నమ్మకము కలిగిన వాడు కూడా ఏ పని అయినా చెయ్యగలడు. అదే నేను చెప్తున్నాను, ఒక డబ్బుతోనే కాదు, నమ్మిన వాడు సమస్తము చెయ్యగలడు, నమ్మేవాడు ఏదైనా చెయ్యగలడు. ఒకసారి యేసు ప్రభు గుడ్డివాడు దగ్గరికి వచ్చాడు. ఆ గుడ్డివాడు ప్రభువును చూసి, ప్రభువా నాకు చూపును కలగ చేయి, కంటి చూపు కావాలని ఇద్దరు గుడ్డివారు వాళ్ళు అడిగారు. అందుకు యేసు ప్రభు ఆ గుడ్డివారిని చూసి, నేను ఈ పని చెయ్యగలను అని మీరు నమ్ముచున్నారా అన్నాడు. అందుకు ఆ ఇద్దరు గుడ్డివారు అన్నారు, మేము నమ్ముచున్నాం, నువ్వు మాకు కంటి చూపు ఇవ్వగలవు అని నమ్ముచున్నామని గట్టిగా ఎప్పుడు చెప్పారో వెంటనే ఆ ఇద్దరు గుడ్డి వారిని ముట్టి బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటి తెలిసిన, యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలడు. నువ్వు అనుకుంటా డబ్బుతోనే నేను కొనగలను, డబ్బుతోనే ఇల్లు కట్టగలను, డబ్బుతోనే నేను ఏదైనా చేయగలను. అవును, నువ్వు ఏదైనా చెయ్యాలంటే నీకు డబ్బు అవసరం. కానీ నీ కుటుంబానికి యేసు ఏదైనా చెయ్యాలంటే డబ్బు అవసరం లేదు, నీ నమ్మకము అవసరం. నువ్వు నమ్మితే యేసు నీ కుటుంబంలో ఏదైనా చేస్తాడు. నేను చెప్తున్నాను, నీ నమ్మకం కోసం యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యము చేత మీ కుటుంబాన్ని నిర్మాణము చేసుకోగలరు. మీకు నచ్చిన ఇల్లు, మీకు నచ్చిన కాపురం, మీకు నచ్చిన కుటుంబం, మీకు నచ్చిన జీవితాన్ని మీరు నిర్మించుకోగలరు వాక్యము ద్వారా. మీకు ఎటువంటి కుటుంబం కావాలా, మీకు ఎటువంటి ఇల్లు కావాలా, మీకు ఎటువంటి ప్రపంచం కావాలా, మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి మిమ్మలను. ఎటువంటి ప్రపంచం మీరు కావాలని కోరుకుంటున్నారు? మీరు కోరుకున్న ప్రపంచాన్ని, ఆ కుటుంబాన్ని ఒక పేపర్లో రాసుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యండి. నమ్మకముతో, విశ్వాసముతో యేసు నామమున మీరు వేటిని అడుగుతారో తండ్రి వాటన్నిటిని మీకు అనుగ్రహిస్తాడని బైబిల్లో యేసు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. మన సమస్య ఏంటంటే దేవుని మీద నమ్మకం తక్కువ, ఆయన మీద విశ్వాసము లేదు మనకు. ఎదుటి వారిని చూడటం, ఎదుటి వారితో పోల్చుకోవటం, ఎదుటి వారి కుటుంబాలతో పోల్చుకోవటం, మనకన్నా డబ్బులు లేవు అని మనల్ని మనము చిన్న చూపు చూడటం,
ఈ విధంగా మనల్ని మనం తక్కువగా చూసుకోవటం. మీరు బైబిల్లో చూడండి, 2 చేపలు 5 రొట్టెలు యేసు ప్రభు చేతిలో ఇవ్వబడినప్పుడు ఆ 2 చేపలను 5 రొట్టెలను ఆయన ఆశీర్వదించి కొన్ని వేల మందికి పంచిపెట్టాడు. అలాగనే నీ చేతిలో ఉన్న ఆ కొద్ది దానిని యేసయ్య చేతిలో పెట్టు. ఆయన దానిని విస్తరింపచేస్తాడు, ఆయన దానిని ఆశీర్వదిస్తాడు. నీకు మాత్రమే కాదు, ఇతరులకు అనేకులకు ఉపయోగపడినట్లుగా దానిని దీవిస్తాడు. మీ సమస్య ఏంటంటే మీ బలం మీద మీరు ఆధారపడుతున్నారు, మీ శక్తి మీద మీరు ఆధారపడుతున్నారు. మీకంటే గొప్ప శక్తి గలవాడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మీద ఎప్పుడు ఆధారపడతారో, ఆయన వైపు ఎప్పుడు మీరు చేతులు చాపుతారో, ఎప్పుడు మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభువా సహాయము చెయ్యమని మీరు అడుగుతారో, ఖచ్చితంగా దేవుడంట మీ కుటుంబంలో దిగి వచ్చి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు సహాయము చేస్తాడు. బైబిల్ ఎందుకు దేవుడిచ్చాడు తెలుసున? ఇందులో ఉన్న చరిత్రలను చదివి దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవటానికి. ఎందుకు ఒక దైవజనుడిగా మిమ్మల్ని రండి వాక్యం వినండి అని చెప్తున్నాను తెలుసునా? ఎందుకంటే మీ లోపల ఉన్న అపనమ్మకం, మీ లోపల ఉన్న అవిశ్వాసమును తొలగించి, ఇదిగో దేవుడు నీకు చెయ్యగలడు, నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ కుటుంబానికి మేలు చెయ్యగలడు. ఇటువంటి మాటల ద్వారా మీ లోపల విశ్వాసము, మీ లోపల నిరీక్షణ, మీ లోపల నమ్మకాన్ని పెంచుతున్నప్పుడు మీరు కూడా దేవుని మీద ఆధారపడతారు. అందుకోసమే ఇటువంటి కూటములను పెట్టి మిమ్మల్ని బలవంతం చేస్తున్నాను. రండి, మీరు ఇళ్లలో ఉంట వలన ఈ మాటలు మీకు వినబడదు. మీరు ఇంట్లో ఉంటే బైబిల్లో ఏమున్నదో మీకు తెలియదు. మీరు ఇంట్లో ఉంటే మీ సమస్యలు మిమ్మల్ని ముట్టుతూ ఉంటుంది, మీ కష్టాలు మిమ్మల్ని బాధపడుతూ ఉంటుంది, మీ ఇంటిలో ఉన్న దారిద్ర్యం మిమ్మల్ని కృంగదీస్తూ ఉంటుంది. 1 గంట సేపు ఇక్కడికి రావటం వలన, వాక్యము వినుట వలన మీలో విశ్వాసం పెరుగుద్ది, మీలో ప్రేమ పెరుగుద్ది, మీలో దైవభక్తి పెరుగుద్ది, మీలో వెలుగు అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు దేవుని వైపు తిరుగుతారు. మీ చేతిలో రూపాయి లేకపోయినా మీ విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసునా? నేను సమస్తము చెయ్యగలను అంటావు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకోండి, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని వాక్యము చేత నిర్మాణము చేసుకో. ప్రతిరోజు వాక్యము చదువు. 3 పూటలు మనం ఆహారం తీసుకుంటాం, అదే విధంగా వాక్యమును చదువు. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు భయముతో, భక్తితో చదువు. అందులో చూడు, భక్తుల చరిత్రను చూడు, స్త్రీల చరిత్రను చూడు, పురుషుల చరిత్రను చూడు. వారు ఎలా బ్రతికారు, వారికి వచ్చిన సమస్య నుండి వారు ఎలా బయటపడ్డారు, వారికి వచ్చిన ఆర్థిక ఇబ్బంది నుండి వారు ఎలా బయటపడ్డారు, వారికి రోగాలు వచ్చినప్పుడు ఆ రోగము నుండి ఎలా బయటపడ్డారు, స్వస్థతలు ఎలా పొందారు, కుటుంబాన్ని ఎలా కట్టుకున్నారు, కుటుంబాన్ని పోషించడానికి వారు ఏ పనులు చేశారు. ఇవన్నీ కూడా బైబిల్లో నుండి చదివి తెలుసుకోండి. మీరు చదువుతున్నప్పుడు తెలియని విషయాలు మీకు తెలుస్తుంది, మీరు వింటున్నప్పుడు తెలియని విషయాలు మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఈ రాత్రి వచ్చిన దాని వలన ఏదో ఒక విషయం మీరు తెలుసుకున్నారు. మొన్నటి రోజు రమేష్ అని ఒక సహోదరుడు నరసరాపాలెం నుంచి వస్తాడు, మీ అందరికీ తెలుసు. మొన్నటి రోజు వచ్చినప్పుడు, మంగళవారం రోజు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాడు. అటువైపు మాట్లాడేవారు ఎవరంటే ట్రాన్స్జెండర్ అంటారు, అంటే పురుషులు కానీ వారు స్త్రీల్లాగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రాన్స్జెండర్ అని పిలుస్తారు వాళ్ళని. వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకొని వారంతటా ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఈ వాట్సాప్లో కానీ అలాగనే జూమ్ యాప్లో కానీ వాళ్ళ కమిటీ వరకు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. సుమారు 10 మంది ఉంటారంట ఆ గ్రూప్లో. ఈ 10 మంది ట్రాన్స్జెండర్ పురుషులే, కానీ వారు ఆడవాళ్ళలాగా మారిపోయారు పూర్తిగా. 10 మంది, ఈ 10 మంది ఒక గ్రూప్ లాగా ఏర్పడి ప్రార్థన చేసుకుంటున్నారు, ఆన్లైన్ ప్రేయర్. ఆ గ్రూపులో మనవాడు కూడా జాయిన్ అయ్యాడు. రమేష్ కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు సడన్గా రమేష్, మా పాస్టర్ గారు ఉన్నారండి, మా పాస్టర్ గారితో మాట్లాడండి అని ఆ ఫోన్ నాకు ఇచ్చాడు.
వారు ఎప్పుడు నాతో మాట్లాడుతున్నారో నేను అన్నాను, మీరు ఒకసారి చనుబండకు రండి, మీరు కాదు, మీరు మీ టీం మొత్తం ఒకరోజు చనుబండకు రండి, అవసరమైతే నేను స్త్రీల కూడి కూడా ఏర్పాటు చేస్తాను, అవసరమైతే వీధులలో చిన్న చిన్న కోటాలు ఏర్పాటు చేస్తాను, మీరు ఎలా మారారు, ఎందుకు మారారు, ప్రభుని ఎలా తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా 10 మంది వింటే ఇతరులు కూడా ప్రభువులో రావటానికి అవకాశం ఉంటుందని వాళ్ళకి సలహా ఇస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలంపులన్నీ కూడా వేరే ఆలోచన కలిగి ఉన్నారు. కాదు పాస్టర్ గారు, మేము ఇట్ట చేయాలి, అట్ట చేయాలి, ఇట్ట చేయాలి అంటున్నాయి. నేను అప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాను, కొన్ని మర్మాలు చెప్పాను. వారు విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలిసిన, మాకు తెలియని విషయాలు ఈరోజు మీ ద్వారా నేను విన్నాను పాస్టర్ గారు. 10 మంది మీతో మాట్లాడటం వలన తెలియని విషయాలు మాకు తెలిసింది. ఇక నుంచి మా ఆలోచనలు, మా గోల్ మొత్తాన్ని మేము మార్చుకొని మీరు చెప్పినట్టుగా మేము ఫాలో అవుతామన్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వినుట వలన మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తుంది. నేను నేర్చుకుంది ఏంటంటే, వినండి, ఈ ప్రపంచములో మనము కన్నులు మూసిన మరుక్షణం మన శరీరాన్ని వదిలిపెట్టి మన ప్రాణము, మన ఆత్మ నిత్యత్వములో వెళ్తుందంట. ఒకటి దేవుని దగ్గరికైనా వెళ్తుంది, లేకపోతే నరకానికైనా వెళ్తుంది. ప్రభువును నమ్ముకొని పాప క్షమాపణ పొంది చనిపోతేనట వాడి ప్రాణాత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దానిని పరలోకం అంటారు. ప్రభువును నమ్ముకోకుండా, యేసును నమ్ముకోకుండా ఎవరైనా చనిపోతే వారి ప్రాణాత్మ నరకానికి వెళ్తుందంట. అక్కడ దేవుడు ఉండడు. కాబట్టి చనిపోయిన తర్వాత మానవుడు ఈ 2 లోకములలో ఏదో ఒక లోకానికి వెళ్ళి నిత్యత్వం గడపవలసినది. కానీ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం కష్టపడుతున్నాం, మీరందరు కష్టపడుతున్నారు. ఎండ, వాన, వర్షం అని లేకుండా మీరందరు కష్టపడుతున్నారు, కూడబెడుతున్నారు, చేర్చుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఆస్తిని సమకూర్చుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, మనకు రూపాయి అవసరం అంటే రూపాయి కంటే ఎన్నో రెట్లు ఆస్తిని సమకూర్చుకుంటున్నారు. బాధాకరం ఏంటంటే, సమకూర్చుకున్న రూపాయిలో నుండి 1 రూపాయి కూడా చనిపోయిన తర్వాత ఏ నరుడును తీసుకొని వెళ్ళటము లేదు. అన్నిటినీ ఈ భూమిలో వదిలిపెట్టి వెళ్ళవలసినది. మనం అనుకుంటాం మనం వెళ్ళిన తర్వాత మన పిల్లలకు ఉపయోగపడుతుంది, మనం అనుకుంటున్నాము. కానీ ఆ పిల్లలు దాన్ని కాపాడుకుంటారా, పాడు చేసుకుంటారా, ఖర్చు పెట్టుకుంటారో ఎవరికి తెలీదు. మరి ఇంత కష్టపడిన దానిలో మన రూపాయి ఎందుకు తీసుకెళ్ళటం లేదు? కష్టపడి పొలం కొన్నాం, కష్టపడి నగలు కొన్నాం, కష్టపడి ఆభరణాలు, కష్టపడి ఇల్లు, కష్టపడి టీవీ కొన్నాం, కష్టపడి ఎన్నో కార్లు కొన్నాం. వీటిలో మనం ఒక్కటి తీసుకెళ్ళటం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఈ లోకానికి చెందినవి. ఈ లోకములో నుండి మనం ఏమీ తీసుకొని వెళ్ళమని బైబిల్ అంటుంది. ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురావటం లేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళటం లేదు. కానీ మనతో వచ్చేది ఏంటి తెలుసా? మనం చనిపోయిన తర్వాత మనతో వచ్చేది ఏంటి తెలుసా? ఈ భూమిలో ఉన్నప్పుడు నువ్వు దేనిని తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకుంటున్నది అర్థమవుతుందా? నువ్వు ఏమేమి తెలుసుకుంటున్నావో అదేనండి నీ మనస్సులో ఆస్తిలాగా ఉండిపోతుందంట. నువ్వు తెలుసుకుంటున్న ఒక్కొక్క మర్మము, నువ్వు తెలుసుకుంటున్న ఒక్కొక్క జీవిత సత్యమంట ఆస్తిలాగా నువ్వు చనిపోయిన తర్వాత నీతో వచ్చేది అది మాత్రమే, వేరేది నీతో రాదు. నువ్వు ఏమేమి తెలుసుకుంటున్నావో అదే నీ మనసులో ఉండిపోతుంది, అదే నీతో నిత్యత్వం వస్తుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పాపిని అని నువ్వు తెలుసుకున్నావు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ మైండ్లో నేను పాపిని అని నీతోనే వస్తుందంట. అది నేను దేవుని బిడ్డను, నేను రక్షించబడ్డాను, నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను నువ్వు తెలుసుకున్నావు అనుకో, నువ్వు తెలుసుకున్న ఈ నగ్న సత్యం అంట నీ మైండ్ సెట్లో ఉండిపోతుందంట, నిత్యత్వం వరకు నీతో ఉంటుందంట. నువ్వు వింటున్న ప్రతి సత్యము, నువ్వు వింటున్న ప్రతి వార్త, నువ్వు వింటున్న ప్రతి మాటలు
ఆస్తిలాగా నీ మైండ్లో ఉండిపోతుందంట. నేను అందుకే చెప్తున్నాను, మనం సంపాదించేది మనతో రాదండి. నువ్వు వింటున్నది, నువ్వు తెలుసుకుంటున్నది, నువ్వు నేర్చుకుంటున్నావు చూసినావా, ఇదే నీకు ఆస్తిలాగా నీతో యుగ యుగాలు వస్తుందంట. అందుకనే మనిషి చనిపోయే లోపు అన్నిటినీ తెలుసుకోవాలా. నా మాట అర్థమైందా? మనం ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం తెలుసుకో. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, చనిపోయిన తర్వాత నా పిల్లలు ఎక్కడికి వెళ్తారు? నేను కన్నాను, అల్లరి ముద్దుగా పెంచుకున్నాను, వాళ్ళకి దెబ్బ తగలకుండా పెంచుకున్నాను. పిల్లలంటే నాకు ఇష్టం, వారికి ఏం కావాలనో కొని పెట్టాను, వాళ్ళకి ఏది అవసరతలో నేను కొని పెట్టాను. కానీ నేను ముందు చనిపోతున్నాను, నేను ముందు వెళ్ళిపోతున్నాను. తర్వాత నా పిల్లలు ఏమవుతారు? తర్వాత నేను వెళ్ళిన స్థలానికి నా పిల్లలు వస్తారా రారా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాను. కానీ నా బిడ్డలు దేవుణ్ణి నమ్ముకోలేదు. ఒకవేళ వారు చనిపోయిన తర్వాత నేను వెళ్ళే ఆ స్థలానికి రాకుండా ఉంటే మరి వారు ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. నేనేమో దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నా పిల్లలు నరకానికి వెళ్తున్నాను. నేను అక్కడ సురక్షితంగా ఉన్నాను, నా పిల్లలు అగ్నిలో ఏమవుతున్నారు? కాల్చబడుతున్నారు. చూడండి, నేను అంటున్నాను, చనిపోయిన తర్వాత ఏం జరగబోతుందో బ్రతికున్నప్పుడే తెలుసుకోండి. ఇది టెంపరరీ లైఫ్ అంటారు, అంటే తాత్కాలికమైన జీవితం ఈ ప్రపంచం అంట. ఇందులో మనం ఎంత సంపాదించామో, ఎంత కూడబెట్టామో అవన్నీ వేస్ట్ అండి. నేను చెప్తున్నాను, నేను డైరెక్ట్గా చెప్తున్నా. 1,00,000 కోట్లు సంపాదించిన వాడు రూపాయి తీసుకెళ్ళడు. ఇండియాలో 30 వంతు వాడే ఐశ్వర్యంతుడై ఉంటాడు. అయితే ఏంటి, రూపాయి తీసుకెళ్ళడు వాడు. అవన్నీ భూమిలోనే ఉంటాయి. కానీ చనిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు? తెలుసుకో, తెలుసుకో. జ్ఞానులంట అన్నిటిని వివేచన చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? జ్ఞానులు ప్రతిదానిని పరీక్షిస్తూ ఉంటారంట. నేను అందుకే చెప్తున్నాను, నేను అలా ఆలోచిస్తాను. మనం ఎక్కడికి వెళ్తాం? మన పిల్లలు మనతో వస్తారా? రేపు ఇవన్నీ ఏమవుతాయి? ఇంత కష్టపడుతున్నాం, రెస్ట్ లేకుండా, మందిరానికి రాకుండా మనం కష్టపడుతున్నాం. కష్టపడిన తర్వాత ఇవన్నీ మనం విడిచిపెడితే వెళ్తున్నాం. ఇది ఎవరికి సొంతం అవుతుంది? మనం అనుకుంటాం మన పిల్లలకు. లేదు సుమా, అర్థం చేసుకో. ప్రతిదీ తెలుసుకోవాలి. నువ్వు ఎందుకు ఈ భూమిలో పుట్టావంటే ప్రతిదానిని పరిశోధన చేసి తెలుసుకోవటానికి. నీ అంతటా నువ్వు తెలుసుకోవాలి. అందుకే బైబిల్లో దేవుడిచ్చాడు. బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ వాక్యము ద్వారా ప్రతి దానిని నువ్వు తెలుసుకోవాలి. ఇది చదివిన వాడంట అన్నిటినీ తెలుసుకుంటాడంట. వాడికి జ్ఞానం కలుగుద్ది, వాడికి వివేచన కలుగుద్ది, వాడికి తెలివి కలుగుద్ది. అందుకే దేవుడు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ చదువుట ద్వారానే నువ్వు ఎవరు, నీ పిల్లలు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమిలో, ఇక్కడికి రాకముందు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరిలో జీవిస్తూ ఉన్నావు, ఎందుకోసం ఈ భూమిలో నీకు వచ్చావు, ఇక్కడ ఎందుకు చనిపోతున్నావు, చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు, ఇవన్నీ నీకు బైబిల్ తెలుపుతుంది. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు తన వాక్యము వలన ప్రపంచములను ఏం చేశాడంట? నిర్మించుకున్నాడు. నువ్వు కూడా దేవుని వాక్యము ద్వారా నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ కాపురాన్ని నిర్మించుకో, తెలుసుకో. ఏది శాశ్వతం కాదండి, నేను చెప్తున్నాను. ఏది శాశ్వతం కాదు. మనిషి బ్రతికితే 60, 70, 80, 90. ఈ వయస్సులో బ్రతకటానికి మనుషులు ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎంత దగ, దోచుకోవటము, ఒకరిని ఒకరు దోచుకోవటము. జీవించే ఈ కొద్ది సంవత్సరానికే 1000 సంవత్సరము జీవించటానికి కావలసిన ఆస్తిని సమకూర్చుకుంటున్నారు. ఉపయోగం ఏంటి? అర్థం చేసుకో. నువ్వు ఈ రాత్రి ఒకవేళ నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళుతావు? నీకు నిరీక్షణ ఉందా? నమ్మకం ఉందా? ఈ రాత్రి నా ప్రాణం పోతే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఈ రాత్రి నేను చనిపోయిన మరుక్షణం దేవుని సన్నిధిలో ఉంటాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? లేకపోతే ఒకవేళ ఈ రాత్రి నా ప్రాణం పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? వారు ఏమవుతారు?
వారికి ఎటువంటి గతి పడుద్ది, వారు ఎలా పోషించబడతారు? ఈ భయం ఉందా నీకు? అర్థం చేసుకో. అందుకే నేను చెప్తున్నా, నువ్వు చనిపోయే లోపు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన దైవ సత్యములను మీరు తెలుసుకోవాలి. బైబిల్ చదువుట ద్వారా, వినుట ద్వారా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మర్మములు, రహస్యములు ఇందులో రాయబడి ఉన్నాయి. దీని చేతనే నీ ఇల్లు కట్టబడుతుంది. దీని చేతనే అనగా దేవుని వాక్యం వలన నీ ఇల్లు కట్టబడుతుంది, నీ ఇల్లు తయారవుతుంది, నీ కాపురము కట్టబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ అంతట నువ్వు బైబిల్ చదువు, నీ అంతట నువ్వు వాక్యము చదువు, నీ అంతటా దేవుని వాక్యం చదువు. బైబిల్ అంటుంది, భూమియు ఆకాశము గతించును గాని ఈ నా మాటలు ఎన్నటికీ ఏమవ్వదంట. అంటే ఈ సృష్టిలో ఎవరు మాట్లాడినా ఆ మాటలు నిలబడదు, గతించిపోతుంది. కానీ ఒక్క యేసు పలికిన మాట మాత్రం యుగయుగాలు నిలిచి ఉంటుందంట. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి క్రైస్తవులు బైబిల్ చదవాలా. నాకు చదువు రాదంటే చదివి వినిపించుకో. నీ అంతటా నువ్వు ప్రయాసపడు, నీ అంతటా నువ్వు బైబిల్ చదువు. అందులో ఏమి రాయబడి ఉన్నదో తెలుసుకో. నువ్వు ఎవరో ఏంటో తెలుసుకో. యేసు ప్రభును నమ్మిన దాని వలన నీకు కలిగిన అధికారం, నీకొచ్చిన అధికారం, నీకొచ్చిన ఆశీర్వాదము, నీకొచ్చిన లాభము, నువ్వు ఏం పొందావో తెలుసుకో బైబిల్ చదివి. యేసు ప్రభును నమ్మకపోవటం వలన ప్రజలు పొందబోయే శిక్ష ఏంటో తెలుసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు చెప్తా నీ పిల్లలకు, అమ్మ యేసును నమ్ము. నువ్వు నమ్మకపోతే నీకు శిక్ష తప్పదు. నువ్వు నమ్మకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు నువ్వు వేధించబడతావు. అందుకే యేసును నమ్ము. నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నువ్వు రక్షించబడతావు, నువ్వు దేవుని బిడ్డగా జన్మిస్తావు, నువ్వు దేవుని కుమార్తెగాను, దేవుని కుమారుడిగా పిలవబడతావు, నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా మార్చబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావంట. యేసును నమ్మటం వలన. యేసును నమ్మిన వారు దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నారు. దేవుని బిడ్డలుగా జన్మించిన వారు దేవుని కుమారులుగాను, వారసులుగా పిలువబడుతున్నారు. కనుక వారి అక్కరలు, వారి అవసరతలన్నీ తండ్రి అయిన దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నువ్వు బైబిల్ చదవటం వలన నీకు జ్ఞానం కలుగుద్ది. వాక్యములో జ్ఞానము, వాక్యములో వివేకము, వాక్యములో తెలివి మరుగై ఉన్నదంట. నువ్వు ఎంతగా బైబిల్ చదువుతావో నీకు జ్ఞానము, తెలివి, వివేకము కలుగుద్ది. ఏ స్త్రీ బైబిల్ ఎక్కువ చదువుతారో ఆ స్త్రీ జ్ఞానము కలిగి, వివేకము కలిగి, తెలివి కలిగి తన ఇంటిని కట్టుకును. ఏ పురుషుడు బైబిల్ చదువుతాడో జ్ఞానము, వివేకము, తెలివి కలిగి తన ఇంటిని కట్టుకును. కాబట్టి అర్థం చేసుకో, దేవుని వాక్యం చదవటం వలన, వినుట వలన నీకు జ్ఞానము, తెలివి, వివేకము కలుగుతుంది. వీటి ద్వారానే నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవు, నువ్వు నిర్మించుకోగలవు, నువ్వు కట్టుకోగలవు. బైబిల్ చదివితే ఏమొస్తుంది? బైబిల్ చదివితే ఏమొస్తుంది కాదు. బైబిల్ చదివితే నీ గురించి, నీ కుటుంబం గురించి తెలియని విషయాలు నువ్వు తెలుసుకుంటావు. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఈ ప్రపంచంలో మరి ఏదీ లేదు. కాబట్టి దేవుడిచ్చిన గ్రంథాన్ని చదవండి, దీనిని మూయగాకండి, దీనిని దాచిపెట్టగాకండి. ప్రతి బిడ్డలకు నేను చెప్తున్నాను, ఇదిగో రేపు దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డలకి ఈ పుస్తకమే. వాళ్ళు గండి చదివితే సురక్షితంగా ఉంటారు, వాళ్ళు గండి చదవకపోతే వారు ఎటు వెళ్ళాలనో దారి తెలియక తికమక అవుతూ ఉంటారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, మా నాన్నగారు వెళ్ళిన తర్వాత నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఇది పట్టుకున్నాను, ఇదే నా ఆస్తి, ఇదే నా డబ్బు, ఇదే నా జీవితం, ఇదే నా కుటుంబ వీలునామా. ఇందులో నా ఆస్తి పాస్తులు ఎంత ఉందో మొత్తం ఇందులో రాయబడి ఉంది. అందువల్ల నాకు భయం లేదు. కానీ నా పిల్లలు చదవకుండా, బైబిల్ తెరవకుండా ఇలాగనే ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీకు భవిష్యత్తే ఉండదు, మీకు జీవితమే ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తు, జీవితం మొత్తం బైబిల్లో ఉంది. ఇది చదివిన వాడు సురక్షితంగా ఉంటాడు. దీనిని ముట్టకుండా, చదవకుండా ఎవరు ఉంటారో వారి జీవితం సురక్షితం అనేది ఉండదు. అది ఎవరైనా సరే నేను చెప్తున్నా. కాబట్టి మీ బిడ్డలకు కూడా మీరు చెప్పుకోండి, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. లేచి నిలబడదాం.
వినిన ఈ మాటలు చాలా అమూల్యమైనది. దేవుడు మనందరితో మాట్లాడిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునట్లుగా స్తోత్రములు చెల్లించుదాం. అందరం కలిసి స్తుతించండి. ప్రతి యవన బిడ్డలు బైబిల్ చదవాలి. దేవుడు ఆ బిడ్డలకు అలాంటి మనస్సును ఆలోచన ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు యవన బిడ్డలను బైబిల్లోనికి నడిపించినట్లుగా, పరిశుద్ధ గ్రంథము చదువునట్లుగా, వారికి భయమును భక్తిని దేవుడు దయచేయనట్లుగా, వారి భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించినట్లుగా, దేవుని సన్నిధి వారితో ఉండి నడిపించినట్లుగా స్వరమెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ మీరు పని చేయండి, పని చేయండి. ప్రతి హృదయములో పని చేయండి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలగ చేయండి. ప్రతి స్త్రీ దేవుని వాక్యం చదవాలా. ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు దేవుని వాక్యం చదవాలా. దేవుని వాక్యము ద్వారానే ఈ ప్రపంచములు నిర్మించబడ్డది. ప్రతి మనిషి దేవుని వాక్యము చేత తన కుటుంబాన్ని, తన ఇంటిని నిర్మించుకోవటానికి సహాయము చేయండి తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ ఆత్మ ద్వారా మీరు పని చేయండి. నీ ఆత్మ ద్వారా మీరు పని చేయండి. హల్లెలూయా. స్తోత్రము. ఓ యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. రేబాలారా షందరా బాలారా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. యేసుని. Praise the Lord. Hallelujah. యేసునికి వందనాలు. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సంగమా అర్థం చేసుకో. ఇప్పటికే మనకు సగం వయస్సు పూర్తయినది. చాలా మందిలో ఇప్పటికే 35, ఇప్పటికే 40, కొంతమంది 45, 50, ఇప్పటికే సగం వయస్సు పూర్తయింది. సో మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇకనైనా బైబిల్ తీసి చదవండి. ఇకనైనా నీ కుటుంబాన్ని వాక్యము చేత నిర్మాణం చెయ్యి. అయ్యో ఇందులో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. నీ గురించి, నీ కుటుంబం గురించి దేవుడు దాచిపెట్టాడు. దీనిని చదువుట ద్వారా నీ కుటుంబం గురించి దేవుని చిత్తం ఏంటి, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి నువ్వు తెలుసుకుంటావు. ఇది ఏదో మత గ్రంథము కాదు. ఇది నీ కుటుంబమును గూర్చి దేవుడు రాసిన పరిశుద్ధ గ్రంథం. ఇది నేను చెప్తాను ధైర్యంగా, మన కుటుంబాలను గూర్చి దేవుడు రాసిన పరిశుద్ధ గ్రంథం. ఇందులో ప్రతి మానవుని చరిత్ర రాయబడి ఉన్నది. మన పూర్వీకుల చరిత్ర, మానవ జాతి ఎక్కడ ప్రారంభమైనది, మన జాతి ఎక్కడ ప్రారంభమైనది, మనము, మన కుటుంబము, మన మూల పురుషుడు ఎక్కడ ప్రారంభించబడ్డాడు, మన చరిత్ర ఇందులో రాయబడి ఉన్నది. ఇది చదవకపోతే మన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు మనము పోగొట్టుకుంటాం. అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. ఆసక్తి కలిగి దేవుని అడుగు, దేవా నాకు బైబిల్ చదివే ఆసక్తి దయచేయి, బైబిల్ని ప్రేమించే మనసు దయచేయి, బైబిల్ని క్రమము తప్పకుండా చదివే ఆ యొక్క ఆత్మను దయచేయమని మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మన చుట్టూ పని చేసినప్పుడే మనం బైబిల్ చదవగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడి రాత్రి చెప్పిన మాటను మరవవద్దు. నీ కుటుంబాన్ని దేవుని వాక్యము చేత నిర్మాణము చేసుకోండి. హల్లెలూయా. స్తోత్రములు. ప్రార్థన.
తండ్రి, ఈ రాత్రి వినిన ఈ బలమైన మాట కొరకు స్తోత్రం. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇదిగో ఈ మాటలు వారి హృదయములో ఫలించును గాక. ఈ రాత్రి మీరు తోడుకుండండి. రేపు జరుగుతున్న విశ్రాంతి ఆరాధనకు అనేక మందిని తీసుకురండి ప్రభువా. ఈ ఎండ వేళలో ప్రతి ఒక్కరి నీ సన్నిధికి గుంపులు గుంపులుగా స్త్రీలు, పురుషులు, పిల్లలు నీ సన్నిధికి పరుగులెత్తుదురుగాక అని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ స్థలమంతటా వేలాది మంది ప్రజలు యేసు నామమున పూరేలు పిట్టవలే వచ్చి రాలుదురుగాక నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ సమూహమా యేసు నామమున నిన్ను గద్దిస్తున్నాను. పాని వెళ్ళగొడుతున్నాను. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడును గాక. అనేక మంది రక్షించబడి ఈ స్థలములో వచ్చి నీ సన్నిధిలో సాగిలపడుదురుగాక అని ప్రకటిస్తూ వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ రాత్రి మంచి నిద్రను దయచేసి వారి గృహము చుట్టూ వారు ఉంటున్న ప్రాంగణం అంతటా నీ కాపుదల దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా?